ఈరోజు నా స్టైల్లో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పెసలు కొంచెం బియ్యం వేసుకొని కడిగి నానబెట్టుకోవాలి నైట్ మొత్తం. ఉదయాన్నే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీలో వేసుకొని ఉప్పు, జీలకర్ర, 2 మిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దానిలో అల్లం ముక్కలు, ఉప్పు, శనగపప్పు, బెల్లం, కరివేపాకు, చింతపండు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని పోపు వేసుకోవడానికి గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేగినాక కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని దానిలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మన ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లి ఒక క్లాత్ తోటి తుడుచుకొని ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలి. అది 2 వైపులా కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసుకొని ఉప్మా పెట్టుకుంటే మన పెసరట్టు రెడీ అయింది.